ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ దేశంలో ఏ పాలకుడు చేయని గొప్ప పని చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి తీసుకున్న భూముల్ని రైతాంగం విజ్ఞప్తి మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో సీఎం వైఎస్ జగన్ ముందడుగు వేశారు. అయితే వైసీపీ నాయకుల అసమర్థత, మనకెందుకులే అనే నిర్లక్ష్యం కారణంగా వైఎస్ జగన్ కు దక్కాల్సిన క్రెడిట్ నేడు పవన్ ఖాతాలో పడింది. మంచి ఆలోచనలు చేయడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టడం, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో వైఎస్ జగన్ నమ్ముకున్నోళ్లు చురుగ్గా స్పందించకపోవడంతో కాకినాడ సెజ్ భూములను రైతులకు తిరిగి ఇవ్వడంలో పవన్ పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ కొండంత మంచి పని చేయగా గోరంత మంచితో పవన్ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాకినాడ సెజ్ పరిధిలోని 2180 ఎకరాలను తిరిగి రైతులకు ఇప్పిస్తాననే మాట నిలబెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు. అలాగే ఆ భూములకు సంబంధించి స్టాండ్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను కూడా మినహాయించి తిరిగి రైతులకు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారని అందరూ నమ్మే పరిస్థితి. వాస్తవాలు తెలియకపోతే ఎవరైనా ఈ ప్రచారాన్నే నమ్మి అబ్బో పవన్ ఎంత గొప్ప పని చేశారో అనుకుంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ, కొత్తపల్లి సమీపంలోనే ఉన్న తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి మండలాల పరిధిలోని 1551 మంది రైతులకు మేలు జరగనుండడంతో పవన్ చొరవతోనే మంచి జరిగిందని అనుకోవడంలో తప్పులేదు. అయితే వైఎస్ఆర్ హయాంలో 2006లో కాకినాడ సెజ్ వచ్చింది. తుని నియోజకవర్గంలోని తొండంగి, పిఠాపురంలోని ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో 8401 ఎకరాల్ని భూసేకరణ చేశారు. ఇందులో 2180 ఎకరాలను ఇవ్వడానికి రైతులు నిరాకరించారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కాల్పుల వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. ఎంతో మంది జైళ్లకు కూడా వెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే గట్టి ప్రతిఘటన ఎదురైంది. నాడు 4000 ఎకరాల్ని రైతుల నుంచి కేవీ రావ్ అనే పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారు. ఆ తర్వాత జిఎంఆర్ కంపెనీ సెజ్లను టేక్ ఓవర్ చేశారు. అనంతరం జగన్ హయాంలో అరబిందో ప్రవేశించింది. ఈ కంపెనీ వచ్చిన తర్వాత షీ ఫుడ్ కంపెనీ, 2 ప్రముఖ ఫార్మా కంపెనీల నిర్మాణం జరిగాయి. అలాగే కాకినాడ గేట్వే ఫోర్ట్ 60% పూర్తయింది. వీటన్నింటిలో 10,000 కోట్ల పెట్టుబడులు రావడంతో 15,000 మందికి ఉద్యోగాలు దక్కాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల ప్రచారంలో కాకినాడ సెజ్ కు సంబంధించి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు భూముల్ని వెనక్కిస్తానని బాబు మాటిచ్చారు. చంద్రబాబు హామీ ఇస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భూముల్ని వెనక్కి ఇవ్వలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల ప్రచారంలో అదే హామీ వైఎస్ జగన్ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవడానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నేతృత్వంలో కమిటీ వేశారు. సెజ్ కు భూములు ఇవ్వని రైతుల్ని గుర్తించి వాళ్లందరికీ తిరిగి ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 విడుదల చేశారు. ఈ జీవోను 2021 మార్చి 4న జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ఈ పని జరిగింది. అంతేకాదు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, వారిపై ఆర్థిక భారం పడకుండా అదే ఏడాది జూలై 6న జీవో నెంబర్ 158ని జారీ చేసిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది. ఇందులో సుమారు 1000 ఎకరాల్ని రైతుల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండింది. అయితే ఈ లోపు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ కు కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. ఇందులో ఉచితంగా చేయాలనే ఆప్షన్ లేకపోయింది. ఇక్కడే కాకినాడ సెజ్ భూముల్లో రైతులకు ఇస్తానన్న భూముల రిజిస్ట్రేషన్ కు అడ్డంకి ఏర్పడింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోవడం వల్ల కంపెనీల రాకకు పెద్ద అడ్డంకిగా మారింది. అప్పటి వరకు మంత్రిగా ఉన్న కన్నబాబు, అలాగే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధికారులు సరైన చొరవ తీసుకోలేదు. కాకినాడ సెజ్ భూముల్ని వెనక్కి ఇచ్చేశామనే భ్రమలో సీఎం జగన్ ఉండిపోయారు. సగం మందికి పైగా రైతులు ఇబ్బంది పడుతున్న సంగతిని జగన్ దృష్టికి తీసుకెళ్లే వాళ్లే కరువయ్యారు. 2024 ఎన్నికల ప్రచారంలో భూముల్ని వెనక్కిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతకు ముందు హామీ ఇచ్చి నెరవేర్చని చంద్రబాబు సైలెంట్ అయ్యారు. మాట నిలబెట్టుకోవడంలో వేగంగా అడుగులు వేసిన జగన్ చేయాల్సినంత చేశారు. కానీ ఆయన సహచరులు, కొందరు అధికారులు అలసత్వంతో చిన్న చిన్న సమయాల్ని సరిదిద్దడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుని, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలోని జనసేన నాయకులు 15 నెలలుగా అనేక మార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు సమస్యను పరిష్కరించారు. ఇందుకు తప్పకుండా అభినందించాలి. ఇదే సందర్భంలో ఒక్కసారి భూమి అవార్డ్ అయిన తర్వాత తిరిగి ఇవ్వాలని నిర్ణయించడం, జీవో జారీ చేసిన ఘనత మాత్రం వైఎస్ జగన్దే. అయితే చేసిన మంచి పనిని కూడా చెప్పుకోలేని అసమర్థత వైసీపీది. ఇదేదో పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతగా ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తాము చేసిన మంచి పని గురించి ప్రచారం చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది.